యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? దేవుడే సమస్తమును మన పక్షమున జరిగించువాడై ఉన్నాడు. మనం అనుకుంటాము, నేను ఇలా చేయాలి, అలా బ్రతకాలి, ఇలా ఉండాలి అని. కానీ మన శక్తితోనైనా మనకున్న అనుభవంతోనైనా ఏమి చేయలేమని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. సమస్తము చేయగలిగిన దేవుని చేతికి అప్పగించి మనము ఆయన మీద ఆనుకొని నడిపించబడుదుముగాక. ఆమేన్. మన ప్రయత్నములు కొన్నిసార్లు విఫలమైపోయి మనం అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటిగా ఉంటూ ఉంటుంది. కానీ దేవుడు ఆయన ఏదైతే అనుకున్నారో, ఏదైతే చేయదలిచారో దేవునికి మనలను మనం అప్పగించుకున్నప్పుడు మన జీవితం అద్భుతంగా ఉంటుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవునిపై ఆధారపడి సమస్తము చేయు దేవునికి అప్పగించుకుందుము గాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు. సమస్తమును జరిగించువాడా, మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరే కార్యసిద్ధిని కలిగించి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచి మీ ఘననామానికి సాక్షులుగా నిలుపుమని వేడుకుంటున్నామయ్యా. వారున్న ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడవు, నీ పిల్లల స్థితిగతులను ఎరిగిన దేవుడవయ్యా. మీరే కనికరించి వారిని అన్ని విషయాలలో మీరు దీవించి ఆశీర్వదించి తృప్తిపరచుమని, వారి కార్యములన్నీ సఫలపరిచి మీ ఘననామానికి సాక్షులుగా నిలువబెట్టుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.